హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాక్ సిరి బక్కమంతలు. ఈరోజు మా పిన్ని ఫిష్ కర్రీ చేస్తుంది. ముందుగా బాణీల్లో ఆయిల్ వేసింది. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్ పేస్ట్ వేసుకుంది. కొంతమంది తాలింపు వేసుకుంటారు. మా పిన్ని తాలింపు వేయలేదు, వేసుకోరు వాళ్ళు. కొంతమంది అయితే కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుంటారు. మా పిన్ని ఆనియన్ పేస్ట్ వేసింది. అవి కొంచెం దోరగా వేగాలి. ఆనియన్ పేస్టు వేసిన తర్వాత కొంచెం ఆల్రెడీ కట్ చేసుకున్న 2-3 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫిష్ని కడిగి శుభ్రంగా మనకు ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు చేసుకోవాలి. వాటికి ముందుగానే ఉప్పు, కారం, పసుపు కలిపెట్టుకున్నాము. వాటికి బాగా పట్టిద్ది, ముక్కకు బాగా పట్టిద్ది ఉప్పు, కారం, పసుపు అవి ఇప్పుడు వేస్తున్నాను. ముక్కల్ని బాణీని కొంచెం కలిపెట్టాలి. కొంచెం అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. తర్వాత చింతపండు, మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. మనకి ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవాలి. మనం పులుపు ఎంత తింటామో అంత దాన్ని బట్టి చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు పోసుకోవాలి. మర్చిపోయిన ఆల్రెడీ తాలింపులోనే అల్లం పేస్ట్ వేసింది, అల్లం గార్లిక్. ఇప్పుడు మసాలా పొడి వేస్తుంది. దించిపోయే ముందు ఆయిల్ పైకి బాగా తెల్లితేనే మనకు బాగా ఉడికినట్టుగా అర్థమవుతుంది మనకి. అదిగోండి, తెల్లుతుంది ఆయిల్ బాగా. దించిపోయే ముందు మసాలా పొడి వేసుకుంది. వేసి మళ్ళీ ఇంకోసారి తిప్పాలి. లాస్ట్ చివరగా కొత్తిమీర వేసుకుంది. చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.